వెల్కమ్ టు ఆదిత్య టుడే. ఆదిత్య కరెంట్ అఫైర్స్ టుడేకి స్వాగతము. ఒకవేళ మీరు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మేము అప్డేట్ చేసే లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీకు అందాలంటే దాని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు అనగా మార్చి 18, 2019కి సంబంధించి కరెంట్ అఫైర్స్ని చూద్దాము. ఆసియా అథ్లెటిక్స్ భారత్కు 8 స్వర్ణాలు. 3వ ఎడిషన్ ఆసియా యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్కు 8 స్వర్ణాలు, 10 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి 27 పతకాలు గెలిచి 2వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా చైనా 12 స్వర్ణాలు, 10 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి 31 పతకాలతో మొదటి స్థానంలో నిలిచింది. హాంకాంగ్లో మార్చి 15 నుంచి 17 వరకు జరిగిన ఈ ఛాంపియన్షిప్లో బాలుర 10,000 మీటర్ల నడక విభాగంలో విశ్వేంద్ర సింగ్, అదేవిధంగా డెకాథ్లాన్లో ఉసైద్ ఖాన్కు స్వర్ణ పతకాలు సాధించారు. ఇక్కడ కిక్ రివ్యూ చూసినట్లయితే ఏమిటి? ఆసియా యూత్ అథ్లెటిక్స్లో భారత్కు 8 స్వర్ణాలు. ఎప్పుడు? మార్చి 17. నెక్స్ట్ ఎక్కడ అంటే హాంకాంగ్లో. ఐఎస్ఎల్ ఛాంపియన్షిప్గా బెంగళూరు ఎఫ్సి, ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్ బెంగళూరు ఎఫ్సి జట్టు తొలిసారిగా విజేతగా నిలిచింది. ముంబైలో మార్చి 17న జరిగిన ఫైనల్లో బెంగళూరు 1-0 తేడాతో గోవా ఎఫ్సి జట్టును ఓడించి విజేతగా నిలిచింది. క్విక్ రివ్యూ చూసినట్లయితే ఏమిటి? ఇండియన్ సూపర్ లీగ్ ఐఎస్ఎల్ ఫుట్బాల్ ఛాంపియన్ ఎప్పుడు? మార్చి 17న. ఎవరు? బెంగళూరు ఎఫ్సి జట్టు. నెక్స్ట్ ఎక్కడ? ముంబై, మహారాష్ట్ర. ఒకేసారి 6గురికి జన్మనిచ్చిన టెక్సాస్ మహిళ. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉస్టాన్ ప్రాంతానికి చెందిన తెల్మా చియాన్ అనే మహిళ ఒకే కాన్పులో 6గురికి జన్మనిచ్చి అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది. ఇందులో 4 మగబిడ్డలు, అదేవిధంగా 2 ఆడ శిశువులు. ఒకేసారి 6గురికి జన్మనివ్వడము 470 కోట్ల ప్రసవాలలో ఒకరికే సాధ్యమవుతుందని డాక్టర్లు అంచనా వేశారు. ఇక్కడ కిక్ రివ్యూ చూసినట్లయితే మనకి ఏమిటి? ఒకేసారి 6గురికి జన్మనిచ్చిన మహిళ. ఎప్పుడు అంటే మార్చి 15. ఎవరు అంటే తెల్మా చియాకా. ఎక్కడ అంటే ఉస్టాన్ ప్రాంతము, టెక్సాస్ రాష్ట్రము, అమెరికా దేశము. సాయుధ బలగాలకు 20 కోట్ల విరాళం బీసీసీఐ. దేశం కోసము ప్రాణాలు అర్పిస్తున్న సాయుధ బలగాలకు రూపాయలు 20 కోట్ల విరాళము అందజేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ మార్చి 16న తెలిపింది. మన సైనికుల మరణం అంటే పుల్వామా సంఘటన వలన విషాదం నెలకొనడంతో ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకల్ని రద్దు చేసిన బీసీసీఐ అదే రోజు అనగా మార్చి 23న జరగాల్సిన ఐపీఎల్ వేడుకల సందర్భంగా ఈ 20 కోట్ల రూపాయలని త్రివిధ దళాధిపతులకు అందజేయనుంది. కిక్ రివ్యూ చూసినట్లయితే ఏమిటి? సాయుధ బలగాలకు 20 కోట్ల విరాళం. ఎప్పుడు అంటే ప్రకటించినది ఏ రోజు అంటే మార్చి 16. నెక్స్ట్ ఎవరు అంటే భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ. స్విస్ ఓపెన్ రన్నరప్గా సాయి ప్రణీత్. స్విస్ ఓపెన్ వరల్డ్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్ బామిడిపాటి సాయి ప్రణీత్ రన్నరప్గా నిలిచాడు. స్విట్జర్లాండ్లోని బాసెల్లో మార్చి 17న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 22వ ర్యాంకు
అయిన సాయి ప్రణీత్ 21-19, నెక్స్ట్ 18-21, 11-21 తేడాతో ప్రపంచంలోనే రెండో ర్యాంకర్ అయిన షీ యూకి, చైనాకు చెందిన షీ యూకి చేతిలో ఓడిపోయాడు. స్విస్ ఓపెన్ గతంలో భారత క్రీడాకారులు శ్రీకాంత్ 2005, 2015, నెక్స్ట్ ప్రణయ్ 2016, నెక్స్ట్ సమీర్ వర్మ 2018లో, నెక్స్ట్ అదేవిధంగా సైనా 2011, నెక్స్ట్ 2012లో టైటిల్ను నెగ్గారు. కానీ భారత్ నుంచి రన్నరప్గా నిలిచిన తొలి ప్లేయర్గా సాయి ప్రణీత్ నిలవడం జరిగింది. ఇక్కడ క్విక్ రివ్యూ చూసినట్లయితే ఏమిటి, స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో రన్నరప్ ఎప్పుడు అంటే మార్చి 17, ఎవరు అంటే బమిడిపాటి సాయి ప్రణీత్, ఎక్కడ అంటే బాసెల్, స్విట్జర్లాండ్. లోక్పాల్ తొలి చైర్మన్గా జస్టిస్ ఘోష్. లోక్పాల్ తొలి చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ పేరును కేంద్ర ప్రభుత్వము మార్చి 17న ఎంపిక చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేసింది. ఇందులో జస్టిస్ రంజన్ గొగోయ్, సుమిత్రా మహాజన్, మల్లికార్జున ఖార్గే, ముకుల్ రోహత్కి సభ్యులు ఉన్నారు. 1952 మే 28న కోలకత్తాలో జన్మించిన జస్టిస్ ఘోష్ 2017 మే 27న సుప్రీంకోర్టు జడ్జిగా పదవి విరమణ చేశారు. ప్రధానమంత్రి సహా ప్రజాప్రతినిధులు, నెక్స్ట్ ఉన్నతాధికారులపై వచ్చే అవినీతి ఆరోపణలపై విచారణ జరపడమే లోక్పాల్ యొక్క ప్రధాన విధి. ఇక్కడ క్విక్ రివ్యూ చూసినట్లయితే ఏమిటి, లోక్పాల్ తొలి చైర్మన్ ఎంపిక ఎప్పుడు అంటే మార్చి 17, ఎవరు అంటే మాజీ జడ్జి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్. ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రీ విజేత వాల్తేర్ బొటాస్. ఫార్ములా 1 2019 సీజన్ తొలి రేస్ అయిన ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రీ రేస్లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తేర్ బొటాస్ విజేతగా నిలిచాడు. మెల్బోర్న్లోని మార్చి 17న జరిగిన ప్రధాన రేసులో బొటాన్ 58 ల్యాప్లను గంట 20 నిమిషాల 27.325 సెకండ్లో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. పోల్ పొజిషన్తో రేసును ప్రారంభించిన ప్రపంచ ఛాంపియన్ మెర్సిడెస్ జట్టుకే చెందిన లూయిస్ హామిల్టన్ రెండవ స్థానంలో నిలిచాడు. ఇక్కడ క్విక్ రివ్యూ చూసినట్లయితే ఏమిటి, ఆస్ట్రేలియా గ్రాండ్ ప్రీ రేస్ విజేత ఎప్పుడు మార్చి 17, నెక్స్ట్ ఎవరు మెర్సిడెస్ జట్టు డ్రైవరు వాల్తేర్ బొటాస్, నెక్స్ట్ ఎక్కడ మెల్బోర్న్, ఆస్ట్రేలియా. జర్మనీలో 2 పెద్ద బ్యాంకుల విలీనం. జర్మనీలోని పెద్ద బ్యాంకులు డచ్ బ్యాంక్ అండ్ కామర్స్ బ్యాంక్ విలీనం ద్వారా అతిపెద్ద బ్యాంకు ఏర్పాటు సన్నాహాలు ప్రారంభమయ్యాయని, తమ విలీనం కోసము చర్చలు చేపడుతున్నట్లు బ్యాంకులు మార్చి 17న ప్రకటించాయి. ఐరోపాలోనే అతిపెద్ద బ్యాంకులలో ఒకటిగా ఈ విలీన బ్యాంకు ఉంటుంది. ఈ బ్యాంకు ఆస్తులు 2 లక్షల కోట్ల డాలర్లు, అంటే సుమారుగా రూపాయలు వచ్చేసి 140 లక్షల కోట్లు అన్నమాట. ఫ్రాన్స్కు చెందిన దిగ్గజ బ్యాంకు బిఎన్పి పరిబాస్కు ఇవి అతి సమీపంలో ఉంటాయి. క్విక్ రివ్యూ చూసినట్లయితే ఏమిటి, జర్మనీలోని పెద్ద బ్యాంకుల విలీనము ఎప్పుడు అంటే మార్చి 17న ప్రకటన. ఆ బ్యాంకులు ఎవరంటే డచ్ బ్యాంక్ అండ్ కామర్స్ బ్యాంక్, ఎక్కడ అంటే బెర్లిన్, జర్మనీ. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా
మీ కామెంట్లు ఏమన్నా ఉన్నట్లయితే మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.